అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు. అలాంటి వ్యక్తిని చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక వీధిలో ఒక రౌడీ ఉన్నాడంటే అక్కడ ఒక ఇల్లుని తీసుకుంటాకే ఎవడన్నా భయపడతాడు. అవునా కదా? మీరు చెప్పండి. అలాగే ఈ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. పెట్టుబడులు వస్తేనే ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది. అప్పు చేసి సంక్షేమ నిధులని ఈ సోకాడ్ నాయకులు డప్పు కొట్టుకుంటున్నారు చూడండి. రేపొద్దున నా ఆస్తి నీ ఆస్తి అందరి ఆస్తి తాకట్టు పెట్టి మన అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఒక్క నిర్ణయం 5 సంవత్సరాల 5 సంవత్సరాల ఎన్నిక, ఒక ఓటు, ఆ ఓటు అనే ఆయుధంతో ఇలాంటి వాళ్ళందరినీ గద్దెదించండి. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. కూటమికి ఓటేయండి, అభివృద్ధిని గెలిపించుకోండి.